మేము ఎప్పుడో ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేసే ఆలోచన చేయం కాబట్టి మాకు లేదు అది. రైట్. నల్గొండ రిప్రజెంట్ చేసే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పుడు కూడా హవా చూపించారు. ఈ దీంట్లో కూడా నలుగురు నల్గొండ నుంచి ఉన్నారు. సరే వేరే పార్టీ నుంచి ఉన్నా కూడా ఈ కాంగ్రెస్ అనౌన్స్ చేసిన వాళ్ళు ఇద్దరు నల్గొండకి చెందిన వ్యక్తులు. సో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అనుకోవాలా? డెఫినెట్ గా. అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే వాళ్ళు నిజంగా ఎప్పటి నుంచో పనిచేస్తా ఉన్నారు కాబట్టి, లోయల్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళు డెఫినెట్ గా ఇవ్వాల్సిందే. ఎందుకంటే అద్దంకి ఇంకా లేరా ఉన్నారు. అద్దంకి దయాకర్ కి యాక్చువల్ గా ఆ టికెట్ ఆయన 2 సార్లు పోటీ చేశాడు తుంగతుర్తి నుండి. 2 సార్లు పోటీ చేశాడు, ఓడిపోయారు. 2-3 సార్లు త్యాగం కూడా చేశారు. మళ్ళీ ఈసారి కూడా త్యాగం చేశారు కదా అసెంబ్లీ టికెట్. ఆయనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు సడన్ గా, అది కూడా జస్ట్ బిఫోర్ ద ఎలక్షన్స్. సో అలాంటప్పుడు కొంత, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్న ఒక నియోజకవర్గం పట్టుకొని నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రజల కోసం కంటిన్యూస్గా నేను పనిచేసుకుంటూ నాకంటూ నేను ఒక స్థానాన్ని పొందాలి, రేపు పొద్దున ఎలక్షన్లు గెలవాలి అంటే డెఫినెట్గా ఆ టైం అంతా కూడా మరి స్పేర్ చేసేసి ఖర్చు పెట్టుకొని మనకు ఒక పేరు వస్తుంటుంది. సడన్గా ఎవరినో వేరే వాళ్ళని తీసుకొచ్చేసి వాళ్ళకి టికెట్ ఇచ్చిన తర్వాత మనం ఎలా అనుకుంటాం? అందుకే ఆ కమిట్మెంటు, ఆ మాట ఇచ్చుంటారు ఆ టైంలో. సో ఇచ్చారు కాబట్టి డెఫినెట్గా ఆయనకి దొరికింది. అట్లాగే శంకర్ నాయక్ కూడా ఎప్పటి నుంచో ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన అంతకుముందు కూడా పనిచేశాడు. ఆయన చిన్న కింది స్థానం నుంచి వచ్చారు. సర్పంచ్ దగ్గర నుంచి మొదలు పెడితే మండల స్థాయి, తర్వాత జిల్లా స్థాయి, తర్వాత జానారెడ్డికి ఒక లోయల్గా పనిచేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి కూడా. సో అలాంటప్పుడు ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన. ఈ అనౌన్స్మెంట్ లో జానారెడ్డి చాలా మంచి పాత్ర పోషించారు. ఆయన ఎవరిదైతే ప్రపోజ్ చేశారో వాళ్ళకే ఇచ్చింది అధిష్టానం. అంటే కాబోయే సీఎం ఏమైనా జానారెడ్డి? కాబోయే సీఎం ఉండకపోవచ్చు, కానీ రేవంత్ రెడ్డి అయిపోయింది కేల్కతం, మార్చేస్తారు సీఎం ని, ప్లీజ్ 1 minute అని చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకవేళ ఖేల్ ఖతం అయిపోయింది అనుకోండి, అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది కదా, తప్పితే వేరే పార్టీ ఉండదు అక్కడ. ఆయన జానారెడ్డి కాదు, రేవంత్ రెడ్డి కాదు, అక్కడ ఉండేది భారతీయ జనతా పార్టీ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరైతే నిజంగానే ఈయనకున్న ఎమ్మెల్యేలు లేకపోతే బయటకు వచ్చి రేపొద్దున డిజాల్వ్ అయిపోయి ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, ఫినిష్డ్. ఆ ఖేల్ ఖతం అయిపోద్ది అక్కడే. ఆయన వస్తే డెఫినెట్ గా చేర్చుకుంటాం. ఎందుకు చేర్చుకోకూడదు? తప్పేమని చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వద్దనుకున్నప్పుడు బీజేపీలు కావాలనుకుంటారు అప్పుడు. ఎందుకంటే కావాల్సింది ఏంది? ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం కావాలి. స్థిరమైన ప్రభుత్వం కావాలంటే మనం ఏం చేయాలి? అది చేస్తారు డెఫినెట్ గా. నిజంగానే వస్తా అనుకుంటే, ఇప్పుడు మేము కూడా అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాం ఒక ఎమ్మెల్యే రావాలనుకుంటే భారతీయ జనతా పార్టీకి, ఆ ఎమ్మెల్యే రాజీనామా చేసి మా భారతీయ జనతా పార్టీలో చేరితే వాళ్ళని గెలిపించుకునే బాధ్యత మేము తీసుకుంటాం. అప్పుడు వాళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా మేము గెలిపించుకుంటాం. నేను చెప్పింది కాదు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు చెప్పారు, అట్లాగే కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కూడా చెప్పారు. సో అది మాత్రం కంపల్సరీగా మేము చేసేది అనమాట. కాంగ్రెస్ పార్టీ నుంచి లేకపోతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ తీసుకున్నట్టుగా అట్లా కాదు, మేము చేయం, ఆ పని చేయం. సో అది మాకు, సో అలాంటిది డెఫినెట్ గా మేము రేపు పొద్దున కూడా చేస్తాం. రేపు నేను అనేది ఏంటంటే, వీళ్ళకి ఇప్పుడు దిక్కు తోచట్లేదు ఎక్కడ కూడా. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే స్థానాలు పోయినాయి, 2 పోయినాయి. సో ఇక్కడ కూడా అది నల్గొండలు కూడా పోయింది. సో ఎక్కడ కూడా గెలిచే అవకాశాలు లేవు కాబట్టి ఎక్కడో ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ముందు తీసుకురావాలన్న ఆలోచన ఉంటుంది. ఎంతసేపు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తా ఉన్నారు. మాకు తెలుసు, కేంద్ర మంత్రులను చేస్తా ఉన్నారు, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నారు, మోడీ గారిని తీసుకొస్తా ఉన్నారు. 2 రోజులు ఆగుతారు, మళ్ళీ 3వ రోజు మళ్ళీ తీసుకొస్తారు. సో ఇదే పని. ఎందుకంటే వాళ్ళకి తెలిసిందంటే భారతీయ జనతా పార్టీ డెఫినెట్గా ముందుకు వస్తూ ఉంది. వాళ్ళ గాలి, కమలం గాలి వేగంగా వీస్తా ఉంది. ఇది ఎట్లాగా ఆపాలని ఆలోచన ఉంది, కానీ ఆపలేరు. ఏ టాపిక్ మీరు తీసుకొచ్చిన కమలం గాలి వీస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడే ఆపుతూ ఉంటారు ప్రతిసారి. అసలు ఒక పోల్ పెట్టింది, కనీసం బీజేపీ ఒక ఆప్షన్ గా ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ. అసలు ఎవరు పెట్టింది? అది వాళ్ళు పెడితే ఏమైంది? బీఆర్ఎస్ వచ్చింది కదా. బీజేపీని కన్సిడర్ చేసిందా? బీజేపీకి అసలు పెట్టలేదు కదా. అసలు బీజేపీని కన్సిడర్ చేస్తుంటే కానీ పెడుతుంది కదా ఆప్షన్ లో. మీకు ఒకసారి ఒక మాట చెప్పాలి. యాక్చువల్ గా మొదట్లో 1984 2 స్థానాలు గెలుపొందిన పార్టీ ఈరోజు 330 స్థానాలకు వచ్చిందంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే అప్పట్లోనే పోవులు కానీ మేము వాళ్ళు పోలు పెట్టుకుంటాం, మేము వెనకాల వస్తుంటాం. వాళ్ళు పోలు పెట్టుకుంటారు, మేము వెనకాల నుంచి వస్తుంటాం, వెనకాల పని చేసుకుంటూ వస్తుంటాం, ఇంటింటికి తిరిగి మేము ఏం చేయాలో చేసుకుంటూ వస్తుంటాం. అది మా పని. ఈ మీడియా ఛానళ్ళు లేకపోతే ఇది
యూట్యూబ్ ఛానల్ ఇవి పెట్టుకొని కాదు చేసేది మేము. ఇవంతా కూడా మేము వర్క్ చేస్తూ ఉంటాం. వెనకాల మాకు మేము ఏం చేయాలో మాకు చేస్తూ ఉంటాం. ఇప్పుడు హర్యానాలో చూశారు మీరు, ఢిల్లీ ఎలక్షన్లు చూశారు. ఎవరైనా అనుకున్నారా గెలుస్తారని? భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని అనుకున్నారా? కాంగ్రెస్ పార్టీ లేకపోతే యాప్ పార్టీ గెలుస్తుంది. సోషల్ మీడియాని వాడుకోవడంలో బీజేపీ కంటే ఎవరికైనా తెలుస్తాయా? ప్రధాని మోదీకి ఉన్న ఛానల్ ఫాలోవర్స్ ఎలా ఉంటారు? అది కాకుండా ప్రత్యక్షంగా మేము పనిచేస్తా ఉన్నాం. కార్యకర్తలు మాకున్న బలం ఏంటంటే కార్యకర్తలు, బీజేపీకి ఉన్న బలం కార్యకర్తలు. విజయ ఆర్య గారు, ఈ నేషనల్ పార్టీస్ తో ఉన్న చిక్ ఏంటంటే మొత్తం పార్టీ వ్యవహారాలన్నీ అక్కడే జరుగుతూ ఉంటాయి. సో కాంగ్రెస్ లో కూడా అదే స్టార్ట్ అయిందా? కాంగ్రెస్ లో మొదటి నుంచి అలాగే ఉంది. కాకపోతే ఏంటంటే ఒక సంవత్సరం అంటే రేవంత్ నువ్వు పక్కన ఉండు మేము చూసుకుంటాం అన్నట్టు మారిందా వ్యవహారం? వాళ్ళది ఏముంటదమ్మా, అనాది నుండి 75 ఏళ్ళ నుండి దాదాపు 60 సంవత్సరాలు వాళ్ళే పరిపాలించారు. అందులో మనం వాళ్ళ పరిపాలనను మనం గమనిస్తే ఒక సంవత్సరంన్నర ఒకరికి అవకాశం ఇచ్చి వాళ్ళ మీద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కంప్లీట్ చేస్తే అవి నిజమా కాదని తేలిన తర్వాత ఇక వీంది ఎక్కువైపోయింది, వీని దించాలి, ఇంకోని పెట్టాలి అనేది సంస్కృతి ఆ పార్టీలో ఉంది. ఇదే వాస్తవం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒకవేళ నిజంగానే అందరినీ కలుపుకపోయే విధంగా అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన దృష్టి పెడితే ఇంత అల్లరి పంచాయతీ కాదు. ఆయనకు 6 నెలలు సరిపోతుంది సెటప్ కావడానికి. ఏ ముఖ్యమంత్రికైనా 6 నెలలు సరిపోతుంది, పరిపాలన విషయంలో కావచ్చు, పార్టీ విషయంలో కావచ్చు. కానీ ఆయన సంవత్సర కాలం అవుతున్నా కూడా ఇంకా కూడా అడ్మినిస్ట్రేషన్ విషయమే ధ్యాస పోవట్లేదు. తర్వాత ₹1కి ₹2 ఎలా సంపాదించాలనే ప్రణాళిక కూడా వాస్తవంగా ఆయన దగ్గర లేదు. ఉంటే ఇవన్నీ పంచాయతీలు ఎందుకు ఉంటాయి? ప్రతిరోజు ఇల్లు ఖాళీ, కుండ ఖాళీ అని ఎవరు అన్నారు? అనకూడదు. ఆ చేతులు ఎత్తేయడం అవుతుంది. నువ్వు 420 హామీలు ఇచ్చి సంవత్సరానికి నువ్వు కనీసం ఆ లెక్కన చూసుకున్న ఒక 100 హామీలు నెరవేర్చినా కూడా 5 సంవత్సరాలలో 500 హామీలు నెరవేర్చవచ్చు. కానీ ఆయన ఆ పని చేయట్లేదు కదా. ధ్యాస అంతా కేసీఆర్ గారిని, కేసీఆర్ గారు ఫ్యామిలీని తిట్టడం మీద పెడితే ఏమొస్తుంది? మీ పార్టీ చేసిన అప్పులకి వడ్డీలు అప్పులు అమ్మ ఇక్కడ వినండి, ఒక కుటుంబము ఎదగాలి అని అంటే పెద్ద కొడుకు అయినోడు ఖచ్చితంగా తిప్పలు పడాల్సి వస్తుంది. అవును కదా? అంటే తల్లిదండ్రులు ఏ విధంగా అయితే ఆ కుటుంబాన్ని ఇచ్చిపోతారో దాన్ని నిర్మాణం చేయాలంటే అయితే దాన్ని మేము ఒక సిస్టమేటికల్ గా ప్రణాళికబద్ధంగా మేము దాన్ని పరిపాలన చేసినాము. దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసినాం కాబట్టి పునాది బ్రహ్మాండంగా చేసినాం. ఇప్పుడు ఎట్లా చేసుకున్నా నడుస్తుంది. కానీ వీళ్ళకి సోయి లేకుండా వీళ్ళు చిల్లర రాజకీయాలకు పోయి అంటే తిట్లకే సమయాన్ని వెచ్చించి ఇతర పార్టీల మీదనే ధ్యాస పెట్టి వీళ్ళు సరిగ్గా పరిపాలన చేయలేకపోతే అంటే డిస్టర్బ్ అవుతా ఉన్నారు. కాన్సన్ట్రేషన్ అంటే అనుకుందాం, ప్రధాన ప్రతిపక్షంగా ఏ పార్టీలు మాట్లాడినా కూడా వాళ్ళ మాటలు పట్టించుకుంటూనే వాళ్ళు అంటున్నటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో దాంట్లో ఎంత మేరకు నిజం ఉంది అని పరిశోధన చేసి వాటిని అమలు పరిస్తే సరిపోతుంది కదా. అది కూడా లేదు కదా. ఇలా కనీసం పట్టింపులు లేవు. ఎప్పటికీ ఎటొచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది, పదవులు లేవు నాయకుల దగ్గర. ఆ పదవుల వల్ల వచ్చేదేందో పోయేదేందో ఇప్పటిదాకా మాకు మర్మమే తెలియదు వాస్తవంగా. మరి మాకైతే పదవుల పంచాయతీ ఏం లేదు. అంటే వ్యక్తిగతంగా చెప్తా ఉన్నాం. మనం ఏంటంటే డెడికేటెడ్ పర్సనాలిటీస్ ఏం చేస్తారంటే